అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. మీలో ఎంతమందికి ప్లెయిన్ ఇడ్లీల కన్నా ఇడ్లీ కారంతో ఇడ్లీ తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను చెప్పే ఈ యొక్క రెసిపీ చూసారంటే ఎప్పుడు కూడా ఇడ్లీనే తింటానంటారు, ఇదే స్టైల్లో చేసుకొని మరీ తింటానంటారు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా ఇడ్లీ రెసిపీ చూసేద్దామా. మంచిగా ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకోండి. ఇడ్లీలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత చక్కగా స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకోండి. దాంట్లో కొంచెం గీ అయితే వేసుకోండి. ఈ రోజు నేను వాడే ఇడ్లీ కారం వచ్చేసరికి సైల్వాస్ కిచెన్ నుంచి అయితే తెప్పించానండి. నాకైతే ఇది నా ఫేవరెట్ అనమాట. అంత టేస్ట్ అయితే ఉందన్నమాట. దీంట్లో కొంచెం గీ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కరివేపాకు, కొంచెం పోపు పెట్టుకున్న తర్వాత 1.5 స్పూన్ ఇడ్లీ కారం వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీని పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని బాండీలో వేసేసి ఒక్క 1 మినిట్ అలా ఇలా వేపేసుకొని తీసేసుకోవడమే. వేడి వేడి కారం ఇడ్లీ రెడీ అయిపోయింది. నేను ఈ రోజు అయితే దోశ బ్యాటర్ని రెడీ చేయలేదు కదా, ఇడ్లీ బ్యాటర్ని అయితే రెడీ చేశాను. దాంతోనే ఇంకొక ఊతప్పం అయితే వేసుకొని దానిపైన కూడా ఇడ్లీ కారాన్ని అయితే వేసేస్తాను. నేను వాడే ఈ ఇడ్లీ కారాన్ని సైల్వాస్ కిచెన్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. వీళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి www.silvaskitchen.com అని ఉంటుందండి. అంతేకాదు మీకు మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి. నేను ఇచ్చిన కూపన్ కోడ్ని యూజ్ చేసి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మంచి ఇడ్లీ కారాన్ని ట్రై చేయాలనుకుంటే సైల్వాస్ కిచెన్ ఇడ్లీ కారాన్ని ఒకసారి ట్రై చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.